హలో, ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ సాయంకాల శుభాలు తెలియజేస్తున్నాను. బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్కు ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రభులో మీరందరూ ఆనందిస్తున్నారని, ఆయనలో మీరు బలపరచబడుతూ, ఆయన ప్రేమలో వేలు తనిన వారిగా ప్రభులో మీరు కొనసాగుతూ ప్రభును సంతోషపరిచే జీవితాలు కలిగి ఉన్నారని నేను నమ్ముతూ ప్రభును స్తుతిస్తున్నాను. మరొకసారి వాక్యమును ధ్యానించడానికి, దేవునితో ధన్యకరమైన సమయాన్ని గడపడానికి మరి ప్రార్థనాపూర్వకంగా ఈ సమయాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ సమయాన్ని ప్రారంభించుకుందాం. దయగల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం. గడిచిన వారమంతా మీ సురక్షిత రెక్కల నీడ మమ్మల్ని భద్రపరుచుకొని మీ ప్రేమను మా జీవితంలో కృమ్మరిస్తూ, మీ ప్రేమను బట్టి, మీ నమ్మకత్వాన్ని బట్టి, మీ కాపురత్వంలో చక్కగా మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మీతో ఒక ధన్యకరమైన సమయాన్ని గడపడానికి మేము చేరి ఉండగా మాతో కూడా సూటిగా స్పష్టంగా మీ వాక్కు ద్వారా మాట్లాడండి. మా ఆరాధనలోనూ, వాక్య ధ్యానంలోనూ, ప్రార్థనలోనూ తోడై నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా, మీకు మహిమకరంగా మలుచుకోమని, ప్రతి విధంగా డిస్టర్బెన్సెస్ను యేసు శక్తిగల నామములో లయం చేస్తూ మీ నామానికి మహిమకరంగా జరిగించి మాకు దీవెనకరంగా ఉంచమని యేసుక్రీస్తు వారి నామములో అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. 10 నిమిషాలు ప్రభుని స్తుతిద్దాం. ఆయనలో మనం ఉండటము మనకు క్షేమం. హల్లెలూయా. ఆయనకు వేరే ఉండి మనం ఏమీ చేయలేము అని వాక్యం చెప్తుంది కదా. యేసు ప్రభు అంటున్నారు, నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు తీగను, నాకు వేరే ఉండి మీరేమీ చేయలేవు, నాలో నిలిచి ఉండని తీగ ఫలించదు అని చెప్పారు. ఈరోజు ఆయనలో ఉన్న మనము, ఆయనతో ఉండటానికి ఇష్టపడుతున్న మనము ఆయన బట్టి సంతోషిద్దాం, ఆయన బట్టి అతిశయిద్దాం. ప్రభువుకు చెందవలసిన కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావం ఆయన చెల్లిస్తూ మన ఆరాధనను ఆయనకు సమర్పిద్దాం. తండ్రి దేవ, అందరికి వచ్చిన పాట కలిసి పాడదాం, ప్రభుని స్తుతిద్దాం. తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. మరొకసారి తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే, జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే, జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా, నానందమా, నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా,
ఆనందమా నీ వడిలో నాకు సుఖం. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖం. తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖం. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. ఒకసారి పడదేవా. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రియుడా నా ప్రాణము నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖం. 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 జీవం గల తండ్రి మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మా జీవితంలో నీ ప్రేమ మీరు కుమ్మరిస్తుండడాన్ని బట్టి మీ ప్రేమ యొక్క మాధుర్యాన్ని అనుభవిస్తున్న వారంగా మనసారా మీరు స్తుతిస్తున్నాను. మీ ప్రేమను వర్ణించుటకు మాకు మాటలు సరిపోవు, మీ క్రియలను వర్ణించుటకు మా జీవితకాలం సరిపోదయ్యా. మా జీవితంలో మీరు చూపిస్తున్న మీ మంచితనము, మీ కృప, మీ దయ, మీ వాత్సల్యత, మీ కరుణా కటాక్షములు, మీ కృపా క్షేమములు అనేకములు ప్రభు. వాటికి ఏమి ఇవ్వలేని వారిగా మనసారి మీరు స్తుతిస్తున్నాను. మీరు మా ప్రియుడు అని, మా ప్రాణ స్నేహితుడు అని, మమ్మల్ని రక్షించు మా దేవుడు అని, మమ్మల్ని పరిపాలించు మా ప్రభుడు అని, మమ్మల్ని నడిపించు మా కాపరి అని మేము స్తుతిస్తున్నాము. మీ కాపురత్వంలో మేము ఉండటము, మీ సన్నిధిలో మేము ఉండటం మాకు క్షేమము, మా క్షేమాధారము నీవే, మా ఆశ్రయ స్థానము నీవే అని ప్రకటిస్తూ మనసారా మేము స్తుతిస్తున్నాం, మీరు ఆరాధిస్తున్నాం. మా జీవితంలో అయినా మీరు కలిగి ఉన్న ప్రణాళికను బట్టి, ఉద్దేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. చెక్కు చెదరక మమ్మల్ని నడిపిస్తూ, మమ్మల్ని బలపరుస్తూ, నిర్మిస్తూ, భద్రపరుస్తూ మీ నా మహిమార్థం మా జీవితాలు మీరు కడుతున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మీలో మేము నిలిచి ఉండటానికి మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మహిమను, ఘనతను, ప్రభావం మీకే ఆరోపిస్తూ
మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే మా ఈ స్తుతిని ఆరాధనను మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించుట చాలా గొప్ప ఆధిక్యత. ఆ ఆధిక్యతను, ధన్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన స్తుతించే విషయంలో ఎప్పుడూ కూడా వెనకాడద్దు. ఆయన చేసిన మేలును ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోండి. ప్రతిరోజు ఆయన అనుగ్రహిస్తున్న దయను జ్ఞాపకం చేసుకోండి. నూతన వాత్సల్యమును జ్ఞాపకం చేసుకోండి. ఆయన చేస్తున్న అద్భుతాలను, స్వస్థతలను, విడుదలను, రక్షణ కార్యాలను జ్ఞాపకం చేసుకోండి. మీ నోట ప్రభు స్తుతిని ఉంచగా మీరు ప్రభువును స్తుతించకుండా ఉండొద్దు. ప్రభువులో ఆనందించండి. ప్రభువుని బట్టి సంతోషించండి. ప్రభువుని బట్టి అతిశయించండి. ఆమేన్. ప్రభువు మన జీవితాల్లో మన ముఖాల్లో చిరునవ్వు చూడాలని ఆశపడతారు. ఆ చిరునవ్వు కోసం ఆయన ఎంతటి పనైనా చేయడానికి ఆయన ఇష్టమే. ఆయనకు అసాధ్యం ఏదైనా కలదా? నథింగ్ యాజ్ సచ్. మరి అంత గొప్ప దేవుడు మనల్ని ప్రేమించడం ఏంటి? దేవదూతల కంటే అంటే కొంచెం కింద వారిగా మనం చేశాడంట, అంతే. అయితే మనల్ని గొప్ప స్థాయిలో దేవుడు నిలబెట్టాడు. ఈ రోజున క్రీస్తు తోడి వారసులుగా ఆ పరలోకమందు ఆల్రెడీ మనల్ని కూర్చుండబెట్టాడంట తండ్రి సమ్ముఖమందు. ఎంత గొప్ప భాగ్యం కదా ఇది. ఉచితంగా రక్షించబడి ఆయన రక్షణ అనుభవిస్తూ నీతిమంతులుగా తీర్చబడి ఆయన మహిమలో పాలిభాగస్తులు అవ్వడానికి దేవుడు మనకు పిలిచాడంటే మనలో ఏదో గొప్పతనం ఉందనో, మంచితనం ఉందనో, మనం చాలా మంచివారు మనం కాదు. కేవలం ఆయన దయ, ఆయన కృప, ఆయన కనికరం. వాటిని జ్ఞాపకం చేసుకుంటే మన హృదయం కృతజ్ఞతను నిండుకొని ఆయన స్తుతించకుండా ఉండలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. అది ఆరాధన. హల్లెలూయా. ఆయన చేసిన దాన్ని జ్ఞాపకం ఉంచుకొని దాన్ని మననం చేసుకుంటూ, దాన్ని స్మరించుకుంటూ, దాన్ని ధ్యానించుకుంటూ ప్రభువుని, ఆయన యొక్క మనస్తత్వాన్ని, ఆయన గుణలక్షణాలను ఎప్పటికప్పుడు ఆరాధిస్తూ ఉండడమే స్తుతి ఆరాధన. ఇలాంటి అనుభవం మీ జీవితంలో ఉంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ లేకపోతే అలవరుచుకోండి. ఎందుకంటే ఆరాధన క్రమం మన జీవితంలో చాలా అవసరం. ప్రతి విషయంలోనూ దేవుని ఆరాధించేటువంటి క్రమంలోనికి మనం రాగలిగితే మన జీవితాల్లో ఎంత ధన్యంగా మార్చబడతాయో. యెహోవాను దేవుడుగా గల జనులు ధన్యులు అన్నారు. ఓకే, వాక్యం ఆ విధంగా చెప్తా ఉంది మనకు. నిజంగా ధన్యత ఏంటో తెలుసా? మన సృష్టికర్తను అబ్బా తండ్రి అని మొరపెట్టడం. ఇది మనకు అనుగ్రహించబడిన గొప్ప ధన్యత. క్రీస్తుతోటి వారసులుగా, క్రీస్తునందు దాచిపెట్టబడిన ఉన్నటువంటి జీవానికి అర్హులుగా దేవుడు మనం చేశారు చూసారా, అది మన ధన్యత. ఈ ధన్యతలన్నింటిని బట్టి దేవుని స్తుతింపు బద్దులమై ఉన్నాము. నిత్యము ఆయన కీర్తి మన నోట ఉండును గాక. ఆయన ఆరాధించే విషయంలో ఎప్పుడు వెనకాడద్దు. నిత్యము ఆయన ఆరాధిస్తూ ఉండండి. ఆయన స్తుతిస్తూ, ఘనపరుస్తూ, ఆయనకు మాత్రమే చెందవలసిన మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ ప్రభులో మీరు కొనసాగాలని మీకు మనం చేస్తున్నాను. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. మంచిది. లెర్న్ టు నో హిమ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఈ విధంగా మనం కలుసుకుని ప్రభువును స్తుతించడానికి, కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానించడానికి, ప్రార్థన చేసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న గొప్ప సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ సమయం మీకు దీవెనకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రసారమైనటువంటి ఈ బ్లెస్సెడ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్ ద్వారా మీరు దీవించబడుతున్నట్లయితే ఇది మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో కూడా మీరు పరిచయం చేయాలని మీకు మనం చేస్తున్నాను. ప్రతి బుధవారము వర్డ్ ఆఫ్ విజ్డమ్ వావ్ అనేటువంటి ఇంగ్లీష్ షార్ట్ మెసేజెస్ మీకు అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా మీరు ధ్యానించవచ్చు. ప్రతి శనివారాల్లో బైబిల్ స్టడీ సిరీస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. స్క్రిప్చర్ టైం అనేటువంటి ప్రోగ్రాం ద్వారా ప్రతి శుక్రవారం తెలుగులో, ప్రతి శనివారం ఇంగ్లీష్లో స్క్రిప్చర్ టైం ప్రోగ్రాం ద్వారా వాక్యమును ధ్యానించడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. వాక్యాన్ని నిశ్చితంగా పరిశీలన చేసి అందులో యేసు ప్రభు యొక్క ఛాయ కూడా గమనిస్తూ మరి దేవుడు మనతో మాట్లాడాలనుకున్న వాటిని సూటిగా స్పష్టంగా అర్థం చేసుకొని చదువుకోవడానికి వీలుగా ఈ ప్రోగ్రాం మీకు అందుబాటులో ఉంది. బైబిల్ని ధ్యానించాలి, బైబిల్ను బాగా అర్థం చేసుకోవాలి అని ఆశ పడగలిగిన ప్రతి ఒక్కరు కూడా మరి ఇక సెషన్ను మీరు ఉపయోగించుకోండి. ఈ సెషన్లో మీరు జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా ఈ సెషన్ మీరు వీక్షించినప్పుడు మరి మీరు బైబిల్ చదవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఎటువంటి సందేహం లేదు, అందులో షార్ట్ కట్ ఏం లేదు. మీరు బైబిల్ చదివిన తర్వాత మీకు డౌట్ ఉంటేనో లేకపోతే నిశ్చితంగా దేవుని వాక్యాన్ని ఇంకా విస్తృతంగా పరిశీలన చేసి ఒక సిస్టమేటిక్గా నేర్చుకోవాలని ఆశ కలిగిన వారు యూ కెన్ జాయిన్ దిస్, యూ కెన్ వాచ్ దిస్ ఆన్లైన్. మీరు ఖచ్చితంగా ఇది యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది.
తెలుగులో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 గంటలకు, ఇంగ్లీష్లో ప్రతి శనివారం సాయంత్రం 7 గంటలకు మీకు అందుబాటులో ఉంటుంది. లెర్న్ టు నో హిమ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో దయచేసి మీరు వీక్షించండి. మీకు దీవెనకరంగా అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో కూడా మీరు షేర్ చేయండి. ప్రతిరోజు బైబిల్ చదువుకున్న తర్వాత, ప్రార్థన చేసుకున్న తర్వాత, మరి ఒక వాక్యానుసారమైన ఒక డివోషనల్ మీకు ఉంటే బాగుంటుంది అనిపిస్తే లెర్న్ టు నో హిమ్ అనుకుంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజెస్లో ప్రతిరోజు ఒక ఇంగ్లీష్ డివోషనల్ మీకు అందుబాటులో ఉంది. ఆ డివోషనల్ చదువుకోండి. సింపుల్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. మరి సింపుల్గా అర్థం చేసుకొని వాక్యానుసారమైన డివోషనల్తో పాటు ఒక డివోషనల్ ప్రేయర్ పోస్టర్ కూడా అందులో ఉంటుంది. అది మీరు ప్రేయర్గా దాన్ని మీరు చేసుకున్న తర్వాత మరి మీ దినాన్ని యూ కెన్ కిక్ స్టార్ట్ యువర్ డే. ఓకే, ఇది దేవునికరంగా అనిపిస్తే ఖచ్చితంగా వీటి కోసం ప్రార్థన చేయండి. లెర్న్ టు నో మినిస్ట్రీస్ కొరకు ప్రార్థన చేయండి. అనేక మందికి ఈ లెర్న్ టు నో మినిస్ట్రీస్ ద్వారా దేవుని వాక్యాన్ని బోధించడానికి మీరు కూడా సహకారంగా ఉండాలని మీకు మనవి చేస్తున్నాను. ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో వీటిని షేర్ చేయడం మర్చిపోవద్దని మీకు మనవి చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా మాకు తెలియచేయండి. వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు ప్రే ఫర్ యూ. ఓకే, మంచిది. దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తుండగా దేవుడు మన జీవితంలో తన కృపను విస్తృతంగా మరి కనపరచును గాక. ఈ మాటలు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి యోహాను సువార్త 7వ అధ్యాయము 37 నుంచి 39 వచనాలు గల దేవుని మాటను ఒకసారి పరిశీలన చేసి చదవటానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుంచి 39 వచనాలు గల దేవుని మాటను చదువుదాం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచి వాడెవడో వాడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచి వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. దేవుని మాటలు మన వెనుకట్లో దీవించి ఆశీర్వదించిన గాక. చాలా అర్థం చేసుకోండి. ఇక్కడ పండుగ దినం అంటే ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు ఒక కట్టడను నియమించాడు. సంవత్సరంలో కొన్ని పండుగలు, దాదాపు 7 పండుగల వరకు వస్తాయి. ఆ 7 పండుగల సారాంశాన్ని కూడా మీతో ఆల్రెడీ స్క్రిప్చర్ టైం అనేటువంటి ప్రోగ్రాంలో మీకు ఆల్రెడీ వివరించి చెప్పాను. మీరు కావాలంటే అందులో చూడొచ్చు. ఓకే, ఈ 7 పండుగల సమయంలో పురుషులు అయినటువంటి వారందరూ కూడా వారి వారి కుటుంబాలతో సహా వారు సమాజ మందిరం అంటే యెరూషలేములో ఉన్నటువంటి ఒక మందిరానికి వారు వెళ్ళాల్సి ఉంటుంది. తాము కనపరుచుకోవాల్సి ఉంటుంది. మిగతా సమయంలో సమాజ మందిరంలో వారి దగ్గర ఉన్నటువంటి సమాజ మందిరానికి వారు వెళ్ళొచ్చు అని దేవుడు తెలియజేసినట్టుగా చూస్తాం. పండుగ దినాల్లో గొప్ప ప్రాముఖ్యత ఏంటంటే కొత్త మంది చాలామంది కనపడతారు. ఎందుకంటే మన దగ్గర కూడా పండుగ వాతావరణం ఉన్నప్పుడు మరి చాలా ఊర్ల నుంచి వచ్చేసి మరి ఒకసారిగా ఎప్పుడూ లేని వాళ్ళు కొత్తగా పండుగ రోజే వచ్చే వాళ్ళు కూడా చాలామంది కనపడతారు మనకు. అలాంటి సమయంలో, అలాంటి పండుగ వాతావరణంలో పర్ణశాలల పండుగ జరుగుతూ ఉందంట. ఆ పర్ణశాలల పండుగలో ఆ యేసు ప్రభు కూడా పాల్గొనడానికి అక్కడ వెళ్ళినట్టుగా మనకు కనపడుతుంది. అయితే అంతకుముందే ఆ పర్ణశాలల పండుగ విషయంలో నువ్వు ఎందుకు వెళ్ళకూడదు, అక్కడ వెళ్ళి నీ గారడి విద్యలని చూపించి నువ్వు పాపులర్ అయిపోవచ్చు కదా అని ఆయన తమ్ముళ్ళు ఆయన్ను అపహసించడం మనం చూస్తాం. కానీ ఆయన మాటలకు బాధపడలేదు. నేను వెళ్ళను, నా సమయం ఇంకా రాలేదు అని ఆయన చెప్పారు. అయితే ఎందుకు యెరూషలేముకు వెళ్ళను అన్నాడంటే అక్కడ చాలామంది ఆయన్ను నిందించడానికి, ఆయన్ను పట్టుకొని సిలువకు అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇంకా సిలువకు అప్పగింపబడేటువంటి సమయం రాలేదని ఆయన ఎరిగి నేను ఇప్పుడే రాను, నేను వెళ్ళను, అయినా నేను పాపులారిటీ కోసం బతికేటువంటి వాడిని కాదు అని యేసు ప్రభు చెప్పకనే చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఆ తర్వాత యేసు ప్రభు ఎవరికి తెలియకుండా ఆ పండుగ వాతావరణంలో యెరూషలేముకి వెళ్ళడం కూడా చూస్తాం. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పండుగలో కొన్ని ఆచారాలు అక్కడ వారు పాటించడం మనం చూస్తాం. అది పారంపర్య ఆచారంగా వారు చేస్తారంటూ చూస్తాం. అలా చేస్తున్న క్రమంలో వారు అక్కడ వాక్యం విషయంలో సరైన అవగాహన లేని వారుగా వారు అక్కడ కోనేటి దగ్గర నీటిని లోన నుంచి బయటికి తీసుకురావడము అలాంటివి చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, కోనేటిలో 15 స్టెప్స్ కిందకి దిగాలన్నమాట. మీరు కోనేటి చూసుంటారు. ఓకే, ఒక కోనేటి దగ్గర 15 స్టెప్స్ లోపల దిగి నీటిని తీసుకొని 15 స్టెప్స్ పైకి వచ్చి ఆ నీటిని ఒక చోట పోయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంటే ఆ నీటిని డ్రా చేయడము, తర్వాత ఆ నీటిని తీసుకుని వచ్చి అక్కడ దాని మీద
చల్లడము లాంటిది వారు చేస్తూ ఉంటారు. ఇది ఎందుకు చేస్తారు అని కూడా ఆలోచన చేస్తే, ఇది పరిశుద్ధపరచుకోవటానికి వారు చేసేటువంటి ఒక ప్రక్రియ అని మనం చూస్తాం. ఇది పండుగ సమయంలో, పర్ణశాలల పండుగ సమయంలో జరిగేటువంటి ఒక విధానం అని మనం చూస్తాం. అయితే ఇవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటే యేసు ప్రభు ఒకసారిగా వారి మధ్యలో నిలుచుండి, మీరు గనక ఆయన చెప్పిన మాట, ఎవడైనా దప్పికొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుంచి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ఈ కోనేటి మీరు చూస్తున్నారు కదా, ఈ కోనేటిలోంచి నీరు మీరే డ్రా చేసుకోవాలి. ఎంత ప్రయాసపడితే నీరు కిందకెళ్ళి నీళ్ళు తీసుకొని పైకి రావాలి, ఎంత ప్రయాసపడాలి. ఇది మీరు సంవత్సరానికి ఒకసారి వచ్చి పండుగ సమయంలో చేస్తున్నారు. ఒకవేళ మీకు నీళ్ళు కావాల్సి వచ్చినా బావి దగ్గరికి వెళ్ళి తోడుకొని తీసుకొని తాగుతున్నారు. మీరు నా యందు విశ్వాసం ఉంచితే, నా కొరకు మీరు దప్పికొని ఉంటే, దప్పికొనిన వారులారా నా ఎద్దుకు రండి, నేను మీకు దప్పిక తీరుస్తాను. నా యందు ఉండి నా దప్పికను, అంటే నేను ఇచ్చేటువంటి నీళ్లు తాగువాడు ఎన్నటూ దప్పికొనడు. అంత మాత్రం కాదు, అతని కడుపులో నుంచి, అతని హృదయంలో నుంచి జీవజల నదుల ప్రవాహము బయలు వెళ్తుంది అని కూడా ఆయన చెప్పినట్టుగా మనం చూస్తాం. ఎందుకు ఈ మాటలు యేసు ప్రభు చెప్పాల్సి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, మనుషులు నీటి కొరకు ఎంత ప్రయాసపడతారో మనం చూస్తాం. కొన్ని మారుమూల ప్రాంతాల్లో నీరు లేక చాలా కష్టతరంగా వారు ఎక్కడో దొరికే చోటుకి కొన్ని మైళ్ళ తరబడి దూరం వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు. అలాంటి వారి కోసము దేవుడు, మీరు ప్రయాసపడాల్సిన అవసరం లేదు, నేను మీకు నీళ్ళు ఇస్తాను అంటే వారు ప్రజలు పరిగెత్తుకుని దేవుని దగ్గరికి వెళ్ళిపోరా? ఖచ్చితంగా వెళ్తారు కదా. యేసు ప్రభు కూడా అక్కడ ఒక చారిత్రక విధానాన్ని అక్కడ తెలియజేస్తూ, మీరు ఇంత ప్రయాసపడుతున్నారు నీటి గురించి, నేను మీకు ఇవ్వబోయే నీరు మీరు తాగితే మీరు ఎన్నటికీ దప్పికొనరు, ఇక మీ దప్పిక ఎన్నటికీ కూడా ఉండదు అని ఆయన చెప్తూనే, జీవజల నదుల ప్రవాహం ఎక్కడి నుంచో కాదు, బయట నుంచి ఎక్కడో పారుతుంది, ఎక్కడో ప్రవహిస్తుంది, అక్కడికి వెళ్ళి మీరు తెచ్చుకోవడం కాదు. నా యందు విశ్వాసం ఉంచితే మీ హృదయంలో నుంచే, మీ ఉదరంలో నుంచే జీవజల నదుల ప్రవాహము బయటకు రావడం అనేది జరుగుతుంది అని ఆయన చెప్పడం మనం చూస్తున్నాం. సమరయ స్త్రీతో కూడా ఆయన మాట్లాడాడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో. అక్కడ ఆ స్త్రీ మండు టెండలో ఒక బావి దగ్గరికి వచ్చి నీళ్లు చేదుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. మండు టెండలో ఆమె రావడానికి గల కారణం ఏంటంటే, ఆమె తృణీకరించబడిన వ్యక్తిగా కనపడుతోంది. ఆమె జీవితం అంతా కూడా అంత చక్కటి సాక్ష్యం ఆమెకు లేదు. కానీ అలాంటి ఆమె కూడా మరి ఎవరూ లేని సమయంలో, మండు టెండ మధ్యాహ్నం సమయంలో, ఎవరూ రాని సమయంలో, మామూలుగా అయితే ఉదయాన్న లేకపోతే సాయంకాలం వచ్చి నీళ్ళు పట్టుకెళ్తారు. కానీ మధ్యాహ్నం మండు టెండలో ఈమె వచ్చి, అక్కడ ఎవరూ లేని సమయంలో వచ్చి అక్కడ నీళ్లు చేదుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే యేసు ప్రభు అక్కడ నిల్చొని ఉన్నాడు ఆ బావి దగ్గర. ఆమె వచ్చేటప్పటికి, అమ్మ నాకు కూడా కొన్ని నీళ్ళు ఇవ్వు అని అడిగాడు. ఈ స్టోరీ అంతా మీకు తెలుసు, జస్ట్ నేను పైన చెప్పేస్తాను. ఈ స్టోరీ మీకు తెలుసు ఆల్రెడీ. అయితే ఆయన సమరయుడు కాదు, ఆయన యూదుడని ఎరిగిన ఆమె, నువ్వు యూదుడవు కదా, సమరయ స్త్రీతో నాకేం అన్నట్టుగా నువ్వు ఉండాలి తప్ప నన్నెందుకు అడుగుతున్నావు నీళ్ళు అని అంటే, నేను ఎవరో నీకు తెలిస్తే, నేను ఏం నీళ్ళు అడుగుతున్నానో నీకు తెలిస్తే, నేను ఎలాంటి నీళ్ళు ఇవ్వగలనో నీకు అర్థమైతే నువ్వు ఇలాంటి ప్రశ్న అడగవు అని ఆయన అన్నప్పుడు, అవునా, నీ దగ్గర కనీసం బకెట్ లేదు, కనీసం ఒక జగ్ లేదు, ఒక గ్లాస్ లేదు, నువ్వు నీళ్ళు చేదుకోవడానికి కింద బావిలో నుంచి తీసుకోవడానికి, అలాంటిది నువ్వు నాకు జీవజాలాన్ని ఇస్తావా అని ఆయన అవహేళనగా మాట్లాడడము. తర్వాత యేసుప్రభు ఆమె పరిస్థితిని అంతా చెప్పిన తర్వాత ఆమె కళ్ళు తెరవబడ్డము. ఆమె తన పరిస్థితిని గ్రహించుకొని, అయితే ఆ నీళ్లు ఏదో నాకు ఇచ్చేసి ఇంక నేను మరలా రావాల్సిన అవసరం ఉండదు కదా అని అంటది. అయితే ఆ జీవజలము నేను ఇస్తానమ్మా, మొదట వెళ్ళి నీ భర్తను తీసుకురా, నీ పెరిమిటిని తీసుకురా అన్నప్పుడు ఆమె నాకు పెరిమిటి లేడు అని చెప్పింది. యేసుప్రభు అన్నాడు, నేను చెప్పిన మాట నిజమే, నీకు 5 పెరిమిట్లు ఉండేవారు, వారు ఇప్పుడు లేరు, ఇప్పుడు నీతో ఉన్నటువంటి వ్యక్తి నీ పెరిమిటి కాదు అని చెప్పారు. చెప్పిన వెంటనే ఆమె ముఖము, నువ్వు నిజంగా ప్రవక్తవు అని చెప్పేసి ఆమె ఆ యేసుప్రభుతో కనెక్ట్ అవ్వడం మనం చూస్తాం. యేసుప్రభు ఆమెని రక్షించుకోవడానికి అక్కడ నిలుచునడానికి చూస్తున్నాము. ఆమె రక్షించబడింది ఆ రోజున, ఆమె జీవితం మారిపోయింది ఆ రోజున, ఆమెకు నిత్య జీవం దొరికింది, జీవపు ఊట కూడా ఆమెకు దొరికింది, ఆమె దప్పిక తీర్చబడింది, ఆమె జీవితం మారిపోయింది. ఆమె వెళ్ళి మొత్తం పట్టణాన్ని అంతా కూడా యేసు ప్రభు కొరకు
సంపాదించగలిగింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, యేసు ప్రభు ఆ పండుగ రోజు చెప్పిన మాట కూడా, మీరు నా యందు విశ్వాసం ఉంచితే మీలో నుంచి జీవజల నదుల ప్రవాహము ప్రవహిస్తుంది అని చెప్పడానికి గల కారణం ఏంటి అని అంటే, పరిశుద్ధాత్మను వారికి ఇవ్వాలని ఆశపడుతున్నాడని. ఆ సమరయ స్త్రీకి ఇచ్చినది కూడా పరిశుద్ధాత్మనే. ఆ నదిని లేకపోతే ఆ నీటిని ఆమె చేదుకోవాల్సిన అవసరం ఉంది. రక్షణ అనేటువంటి బావిలో నుంచి నీటిని చేదుకునేటువంటి పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు ఆత్మ ద్వారా ఆ నీటి యొక్క ప్రవాహంను బట్టి మరి పరిశుద్ధాత్మ సహాయంతో ఆమె ఉదరంలో నుంచి, ఆమె హృదయంలో నుంచి జీవధారలు ప్రవహించడం మనం చూస్తున్నాం కదా. ఆమె రక్షించబడి ఆనందిస్తూ, ఆత్మలో ఆనందిస్తూ మొత్తము ఎంతమందిని ప్రభావితం చేసిందో చూడండి. ఈరోజు మన జీవితం కూడా జీవజల నదుల ప్రవాహం మనలోకి రావాలి. ఎందుకు ఆ మాట చెప్పాడంటే, తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను అని చూస్తాం. అంటే ఆయన విశ్వాసం ఉంచి వారికి వారిలోనే ఉండే వారికి జీవజలాన్ని అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్మ దేవుని గురించి మాటలు చెప్పాడు. ఎందుకు పరిశుద్ధాత్మ అవసరం అంటే, మనం ఏదో బయట నుంచి ఏదో మనం పొందుకోవాల్సిన అవసరం లేదు. ఎవరో మనం చేతులు ఉంచితేనో, ఎవరో మన కోసం ప్రార్థిస్తేనో పరిశుద్ధాత్మ రాదండి. యేసునందు విశ్వాసం ఉంచి ఆయన సొంత రక్షణగా ఎవరైతే అంగీకరిస్తారో పరిశుద్ధాత్మను మనం పొందుకుంటామో, ఆ పరిశుద్ధాత్మ జీవజల నదుల ప్రవాహము వలె ఒక ఉప్పొంగేటువంటి ప్రవహించు ఆత్మలాగా మనలో ఉండే, మనలో జీవాన్ని, ఆయన నీతిని, ఆయన సమాధానాన్ని, ఆయన సంతోషాన్ని, ఆయన నీతిని కనపరిచే విధంగా మన జీవితాలు మార్చేటువంటి ఒక ప్రక్రియ ప్రారంభమవుతుంది. పరిశుద్ధాత్మను ఆయన ఇవ్వటానికి అప్పుడే చెప్పాడు, ఆయన విశ్వాసం ఇస్తే చాలు, మీకు నీతి కొరకు ఆకలి దప్పులు ఇస్తాను, మీ దేవుని ప్రేమ కొరకు ఆకలి దప్పులు గలవారుగా మీరు తయారవుతారు అని చెప్పడం ప్రారంభించాడు. అయితే వాళ్ళు చాలామంది ఆ మాటను అంగీకరించలేదు. అందులో చాలామంది ఆ మాటను అర్థం చేసుకోలేదు. ఇప్పటికీ మనం అర్థం చేసుకోలేని పరిస్థితి. కానీ పరిశుద్ధాత్మను గురించి ఆ మాటలు చెప్పాడని మనకు అర్థమైతే ఈరోజు సహాయం లోపల నుంచి వస్తుంది. ఆదరణ కలిగించే మాటలు, మనల్ని బలపరిచే మాటలు, మనకు ధైర్యాన్ని ఇచ్చే మాటలు, మనల్ని దేవుని కొరకు సిద్ధపరిచేటువంటి మాటలు, దేవునిలో మనల్ని కట్టేటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఒక జీవజల నదుల ప్రవాహం వలె మనకు అనుగ్రహిస్తూ ఉండగా దేవుని సేవించే అనుభవం ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచన చేయండి. యేసు ప్రభు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎందుకు పరిశుద్ధాత్మను ఇవ్వాలంటే, పరిశుద్ధాత్మను వేరొక ఆదరణకర్తగా మనకి ఇచ్చాడు దేవుడు. యేసు క్రీస్తును మృతుల నుండి లేపింది ఆ పరిశుద్ధాత్మే. ఈరోజు క్రీస్తు మన యందు జీవిస్తున్నాడంటే క్రీస్తు మీద ఉన్నటువంటి అభిషేకము మనల్ని నడిపించేదిగా ఉంటుంది. అందుకే ఆత్మ, ప్రవహించేటువంటి ఆత్మ, నింపేటువంటి ఆత్మ, మనను దేవునిలో నిర్మించేటువంటి ఆత్మ, దేవునిలో బలపరిచేటువంటి ఆత్మ మన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తుండగా మనం ముందుకు కొనసాగుతూ ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశంగా కనపడుతూ ఉంది. పరిశుద్ధాత్మ ఎందుకు మనకు కావాలి అంటే, దేవుని కొరకు జీవించడానికి, దేవుని కొరకు మండే హృదయాలు కలిగి, దేవుని ప్రేమలో అంటుకట్టుబడడానికి, దేవునితో కొనసాగటానికి, దేవుని జీవము కలిగి జీవించటానికి, దేవుని శక్తిని అనుసరించి ఆయన ప్రేమలో కొనసాగటానికి, విశ్వాసంలో బలపరచబడడానికి పరిశుద్ధాత్మ మనకు అవసరమైంది. ఈరోజు రక్షణ అనేటువంటి బావిలోంచి రక్షణ ఆనందాన్ని చేతుకుంటున్న మనము ఆత్మ అనేటువంటి సంచకరువులో నుంచి, ఆత్మలో నుంచి ఆ ఆత్మీయతను సంపాదించుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఆ ఆత్మ ప్రవహించు ఆత్మ వలె మన జీవితంలో ఉండగా, ఒక ఫౌంటైన్ లాగా ఉండగా, నెవర్ డ్రైయింగ్ ఫౌంటైన్ లాగా ఆయన మన జీవితంలో ఉండగా, ఇక జీవజల నదుల ప్రవాహం ప్రవహిస్తూ ఉంటే మనలో నుంచి జీవం వల్ల బయటకు వస్తూ ఉంటుంది. గిన్నె నిండి పొర్లుతున్నట్టుగా నిండిందంతా మన కొరకు, పొర్లుతుందంతా మన నుంచి ఇతరులు దేవుని మహిమ కొరకు, వారికి మేలు పొందుట కొరకు. అర్థమవుతుందని నేను చెప్తున్నాను. ఈరోజు మన జీవితంలో దేవుడు విస్తారముగా ప్రవహించు తన ఆత్మను మన మీదకి ఇవ్వడం మాత్రమే కాదు, మనలో ఉంటున్నట్లుగా ఆయన చేయాలని ఆశపడుతున్నారు. ఈరోజు ప్రభువును సేవిద్దాం, ప్రభు వైపు తిరుగుదాము. ప్రభు నా ఎద్దకు ఎందరైతే వస్తారో, నా ఎందరైతే విశ్వాసం ఉంచుతారో వారి హృదయంలో నుంచి జీవజల నదుల ప్రవాహం వచ్చేటట్లు చేస్తానన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అతి కృపను అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దామా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు. యేసయ్యా మీకు వందనాలు. మా జీవితంలో నాయన మేము నశించిపోకుండా, ఈ లోక సంబంధమైనటువంటి ఆశలకు నాయన మేము దప్పికొనకుండా మా జీవితంలో జీవజల నదుల ప్రవాహమును మీరు కల్పించడానికి ఇష్టపడుతున్నారు. ఆ రోజు సమరయ స్త్రీ జీవితాన్ని మార్చేశారు.
ఈరోజు మా జీవితాలను మార్చడానికి ఇష్టపడుతున్నారు. మరి మేము ఎక్కడో బయట నుంచి ఆదరణ బలం పొందుకోవడం కాదు, బయట నుంచి విశ్వాసం కొరకు బలపరచబడ్డానికి కాదు, ఒకరి మీద ఆధారపడడానికి కాదు. అయితే పరిశుద్ధాత్మను మీరు మాకు ఇస్తున్నది ఎందుకంటే మేము మీ వైపు చూడడానికి, మీలో ఆనందించడానికి, రక్షణ ఆనందాన్ని సమృద్ధిగా పొందుకుంటూ ఆత్మలో బలపరచబడుతూ విశ్వాసంలో ముందుకు కొనసాగటానికి మీరు మాకు అనుగ్రహిస్తూ ఉండగా, మా జీవితాలు సరిచేయబడుతుండగా, మీ దృష్టికి అంగీకార యోగ్యం పోడుతుండగలిగి పరిశుద్ధంగా నడుచుకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేసి సహాయం చేసి బలపరచమని, దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరొకసారి తండ్రి, మమ్మల్ని మీ దైవ రక్షణ స్థలకు మేము సమర్పిస్తున్నాము. పరిశుద్ధాత్మను మీరు మాకు అనుగ్రహించండి. సమరయ స్త్రీని ఎలాగైతే తృప్తిపరిచారో ఆత్మను అనుగ్రహించడాన్ని బట్టి, తన జీవితాన్ని మార్చడాన్ని బట్టి మా జీవితాలను మార్చండి. పరిశుద్ధాత్మను మీరు మాకు అనుగ్రహించండి. ప్రవహించు ఆత్మ వలె ఆయన మా జీవితాలను మీ కొరకు పానార్పణముగా మార్చునుగాక. అటు కృపను సహాయం చేసి బలపరచమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు దీవించబడుతున్నాను నేను నమ్ముతున్నాను. ప్రభులో ఆనందిస్తూ ఉండండి. ప్రభు తన ఆత్మ ద్వారా మనకు తన జీవ జల నదుల ప్రవాహాన్ని అనుగ్రహిస్తూ మనను జీవలో నడిపించునుగాక. ఆమెన్.